హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీహరి. ఈ రోజు నేను 3 జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఫస్ట్ వచ్చేసి ఆటో డెస్క్ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. ఇందులో మీ రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. ఇందులో మీరు చేయవలసిన వర్క్ ఏఐ మీద, డెవాప్స్ అండ్ ద డేటా అండ్ ద ఆటోమేషన్ మీద. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఏఐ మీద అండ్ జనరేటివ్ ఏఐ మీద లేదా మిషన్ లెర్నింగ్ ఆర్ క్లౌడ్ డెవాప్స్ మీద మీ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ గైస్. ఇది హార్ట్ డెస్క్ నుంచి. సో దిస్ ఈస్ ద జాబ్ డిస్క్రిప్షన్ గైస్. వీఆర్ సీకింగ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ to join our AI data and automation team, one focused on the building the next generation AI platform. In this role, you will be work on the AI agent frameworks, model context means MCPs, and the AI enabled search solutions. These all are the job description as part of a visionary AI and the data and the automation team. మీరు మీరు వచ్చేసి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఎల్ఎంస్తో వర్క్ చేస్తారు అండ్ ఏజెంట్స్తో ఎంసీబీ. ఇది మొత్తం మీకు జాబ్ డిస్క్రిప్షన్. ఈ వీడియోని పాస్ చేసి కంప్లీట్గా చదవండి. రెస్పాన్సిబిలిటీస్, దిస్ ఆల్ ఆర్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు బిల్డ్ అండ్ ఎక్స్టెండ్ ద MCPs and the standardized AI interaction across the systems, write and the clean and testable and maintainable code aligned with engineering best practice. These all are this, and contribute to design and development and implementation of the AI agents frameworks అంటే మన లాంగ్ చైన్ ల్యాండా ఈ మొత్తము ఫ్రేమ్వర్క్. సో వీటితో మీరు వర్క్ చేస్తారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ ద రిలేటెడ్ ఫీల్డ్, అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, పైథాన్ కానీ జావా కానీ ఆర్ సిమిలర్ లాంగ్వేజ్ అంటే సి కానీ C++ కానీ ఏమైనా అండ్ గుడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ LLMs మీన్స్ ChatGPT, గ్రాక్ ఈ మొత్తం ఎలా వర్క్ అవుతాయి, ఏజెంట్స్ అంటే MCPs త్రూ ద అకాడమిక్ ప్రాజెక్ట్స్. మీరు ఏమైనా మీ కాలేజీలో ఈ MCPs యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉంటే అవి కూడా మీకు యూజ్ అవుతాయి. లేదు ఈ LLMs మీద AI మీద మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్ చేస్తే అది కూడా హెల్ప్ అవుద్ది. అది కూడా మీ రెజ్యూమ్లో పెట్టండి. అండ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా చేసి ఉంటే అది కూడా మీ రెజ్యూమ్లో పెట్టండి. లేదంటే ఎనీ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా అది కూడా మీకు యూజ్ అయిపోద్ది. అండ్ ఎక్స్పోజ్డ్ AI ఎంబెడింగ్ సెర్చ్, వెక్టార్ డేటాబేస్, ర్యాక్ పైప్లైన్, ఈ మొత్తం ఎంబెడింగ్ సెర్చింగ్, ఇది మొత్తం మీ క్వాలిఫికేషన్స్. ఓకే, అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వీటితో పాటు ఇవన్నీ ఉంటే ఎక్స్పోజ్డ్ టు ద మల్టీ ఏజెంట్ సిస్టమ్, వీటి మీద మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే మీ కాలేజ్లో లేదా ఇది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. టు కాంట్రిబ్యూషన్ టు ద ఓపెన్ సోర్స్ AI ప్రాజెక్ట్స్ లైక్ కాగిల్ కాంపిటీషన్స్ ఆర్ AIML రీసెర్చ్ ఫార్మ్స్ లైక్ దిస్. వీటితో పాటు వీటిలో ఏమైనా మీకు కొంచెం స్కిల్స్ ఉంటే ఇది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. సో మీకు జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న వీటి మీద మీ రెజ్యూమేని ప్రాపర్గా అప్డేట్ చేసి అప్లై చేయండి. దీనికి ఎలా అప్లై చేయాలంటే అప్లై బటన్ క్లిక్ చేయండి. ఆటో ఫిల్ విత్ యువర్ రెజ్యూమ్. మీ రెజ్యూమ్ వచ్చేసి ప్రాపర్గా ఉంటే మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతారు దీనికి. లేదంటే అప్లై మాన్యువల్లీ లేదా మీ లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేయండి. మీ రెజ్యూమే ఎంత ప్రాపర్గా ఉంటే, మీ ATS స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సెకండ్ పొజిషన్ దీని పొజిషన్ వచ్చేసి బెంగళూరు గైస్. అండ్ శాలరీ వచ్చేసి మెన్షన్ చేయలేదు, కానీ ఆటోడెస్క్ అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి శాలరీ కూడా బాగానే ఉంటుంది. దెన్ JP మార్గాన్ నుంచి డేటా అనలిస్ట్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ జాబ్ పొజిషన్స్. దీనికి జాబ్ కేటగిరీ క్వాంట్ అనలిస్ట్. ఇది మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ గాయస్, చదువుకోండి మీరు. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇది మొత్తం జాబ్ డిస్క్రిప్షన్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచులర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అండ్ ఈక్వలెంట్ ఫీల్డ్, అది కంప్యూటర్ సైన్స్ కానీ BSc కానీ ఇంజనీరింగ్ కానీ ఏమైనా. అండ్ ఎబిలిటీ టు రైట్ అండ్ అండర్స్టాండ్ ద SQL క్వరీస్ అండ్ ద పైథాన్ అండ్ డేటా అనలిటిక్స్లో కొంచెం మీకు స్కిల్స్ ఉంటే సరిపోద్ది.
అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎక్సలెంట్ అండ్ సాల్వింగ్ ద అన్స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్స్ ఇండిపెండెంట్లీ. లైక్ ఇది మొత్తం మీ స్కిల్స్. ఓకే, ఈ మొత్తం మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి గాయస్. అప్పుడు మాత్రమే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్, ఈ మొత్తం ప్రిఫర్డ్ స్కిల్స్. ఓకే, ఈ మొత్తం మీ రెజ్యూమేలో ఉంటే మాత్రమే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా అప్లై నౌ క్లిక్ చేయండి. మీ మెయిల్ ఇచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ బేసిక్ రిక్వైర్డ్ అన్ని అప్లై చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. అండ్ మూడోది వచ్చేసి సిఎస్జి నుంచి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గ్రేడ్. దీనికి వచ్చేసి ఇది మొత్తం మీ జాబ్ డిస్క్రిప్షన్. మీరు ఏం చేస్తారంటే బేసిక్ సపోర్ట్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అండ్ ద ఎస్క్యూఎల్ ఏది ఆ సర్వర్ని గమనిస్తూ ఉండడం, దాని మానిటర్ అండ్ హెల్త్ చెక్స్ మెయింటైన్ చేయడం, ఏమైనా అలర్ట్స్ వస్తే రెస్పెక్టివ్ టీమ్తో మీరు కోఆర్డినేట్ అవ్వడం, అండ్ బేసిక్ ఎస్క్యూఎల్ ట్రబుల్ షూటింగ్ ఇన్ ది సర్వర్ లెవెల్లో, ఏమైనా ఇష్యూస్ ఉంటే అండ్ దాన్ని ఎస్కలేట్ చేయడం, ఏది నెక్స్ట్ హైయర్ మేనేజ్మెంట్కి, అండ్ ద రొటీన్ ద మెయింటైన్ టాస్క్. ఇది మొత్తం అండ్ ఫాలో ద స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మీన్స్ ఎస్ఓపీస్ అండ్ ఎస్ఓపీస్ అండ్ ద సెక్యూరిటీ పాలసీస్ అండ్ కంప్లైంట్స్ గైడ్లైన్స్. ఇది మొత్తం ఈ రోల్ డిస్క్రిప్షన్. అండ్ దీనికి స్కిల్స్ కూడా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్స్. Experience 0 to 1 year of experience in IT support or database support or any related role. And freshers అయితే మీకు బేసిక్ SQL నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఆర్ MySQL. అండ్ మీకు SQL బేసిక్స్ మీకు సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ వీటితో పాటు సింపుల్ జాయిన్స్, ఫిల్టర్స్ మీద వీటికి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది విండోస్ సర్వర్, అంటే ఆ విండోస్ ఎలా వర్క్ అవుద్ది, సర్వర్స్ అండ్ ప్యాచ్ ఎలా అప్డేట్ చేయాలి, షేర్ పాత్ అంటే ఏమిటి, ఫైల్ షేర్ అంటే ఏమిటి, వీటి మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోద్ది. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది RDMS కాన్సెప్ట్, అదే టేబుల్స్, ఇండెక్స్, ఇవే కంటైనర్స్, జాయిన్స్ మొత్తం. అండ్ విల్లింగ్ టు వర్క్ 24/7 రొటేషనల్ షిఫ్ట్ అండ్ ఆన్ కాల్ సపోర్ట్. ఈ మొత్తం మీ స్కిల్స్ గైస్. ఈ స్కిల్స్ మొత్తం మీ రెజ్యూమేలో ఉండేలాగా చూడండి. దీనికి కూడా అప్లై నౌ క్లిక్ చేయండి. ఆటోఫిల్ యువర్ రెజ్యూమే ఆర్ అప్లై మాన్యువల్లీ ఆర్ లేదంటే అప్లై విత్ యువర్ లింక్డ్ఇన్. సో ఇక్కడ మీ రెజ్యూమే అప్లోడ్ చేసి అప్లై చేయండి. మీకు ఏమైనా రెజ్యూమేలో హెల్ప్ కావాలి అంటే ఈ రెజ్యూమే ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ వీటికి తగ్గట్టు మీ రెజ్యూమే ఎలా ఆప్టిమైజ్ చేయాలో, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నాతో కనెక్ట్ అవ్వండి. వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే టెలిగ్రామ్లో కానీ మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి నాతో కనెక్ట్ అవ్వండి. నేను మీకు డైరెక్ట్గా హెల్ప్ చేస్తాను. ఎటువంటి రెజ్యూమే ప్రిపరేషన్లో కానీ మీకు ఏమైనా ఫర్దర్ హెల్ప్ కావాలి అంటే, ఏమైనా రెఫరల్స్ కావాలన్నా నేను మీకు హెల్ప్ చేస్తా. సో ఈ 30 days ఈ జాబ్ ఛాలెంజెస్ మీరు మిస్ కాకూడదు అంటే మన ఛానల్కి ఇప్పుడే లైక్ చేసి అండ్ ఫాలో చేసి పెట్టుకోండి. మీరు డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ అప్లికేషన్ లింక్స్ అన్నీ నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ప్లీజ్ అక్కడ నుంచి అప్లై చేయండి. అండ్ ఆల్సో మన కమ్యూనిటీలో కూడా షేర్ చేస్తా. ఓకే, బై, జై హింద్.